ప్రస్తుతండి దేవుని నామానికి స్తోత్రములు. రెడీమర్స్ రివైవల్ అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలండి. ప్రతిదినము కూడా దేవాది దేవునితో మనము కలిసి కొన్ని మాటలు ఆయన మనకిచ్చేటటువంటి ప్రయాణం చేత నింపబడడానికి దేవుడు మనకు అతి కృపను అనుగ్రహిస్తూ వస్తున్నారు. అందుని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యంలో నుంచి ఒక మాటను చదువుకుందామండి. కీర్తన భాగము 115వ కీర్తన 13వ వాక్యంలో మనము చూసినట్లయితే, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని ఆయన ఆశీర్వదించును అన్న మాటను లేఖనంలో మనం చూస్తూ వస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన యొక్క దేవుడు ఎవరంటే పిల్లలకు దేవుడే, పెద్దవారికి దేవుడే, అలాగే స్త్రీలకు దేవుడే, పురుషులకు కూడా దేవుడే, బాలబాలికలకు కూడా దేవుడే. అంత మాత్రమే కాదండి, నపుంసకులకు కూడా ఆయన దేవుడుగానే ఉంటూ వస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆయన అటువంటి విధంగా ఉన్నటువంటి వ్యక్తులకు ఎంతో ఉన్నతమైన పదవులను ఇచ్చినటువంటి వాడిగా వారిని తన యొక్క దృష్టిలో ఉంచుకున్నాడు అనేటటువంటి విషయం కూడా మనము చూస్తూ వస్తుంటాం. అందుకనే అపోస్తల కార్యగ్రంథం 10వ అధ్యాయం 35వ వాక్యంలో మనము చూసినట్లయితే అపోస్తుడైన పేతురు భక్తుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇట్టి సమయంలో బైబిల్ గ్రంథంలో అనేక మంది ప్రవక్తలను మనము చూస్తూ వస్తుంటాం. అయితే ఈరోజు ప్రవక్తనీయులు అంటే స్త్రీలను మనం చూస్తూ వద్దామండి. చాలా తక్కువ మంది కనబడినప్పటికీ కూడా దేవుడు వారిని కూడా ఒక ప్రత్యేకమైనటువంటి విధంగా వినియోగించుకుంటూ వచ్చారు అని చెప్పడానికి నేను ఎంతగానో ఇష్టపడుతున్నాను. మొట్టమొదట ఆ వ్యక్తిని మనము చూసినట్లయితే మిర్యాము, రెండో వ్యక్తి దెబోరా, మూడో వ్యక్తి హొల్దా, 4 నవోదియా, 5వ వ్యక్తిని మనం చూసినట్లయితే యెషయా భార్య అని చెప్పి లేఖనంలో పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తూ వస్తూ ఉంటాం. అదే కొత్త నిబంధనలో మనము చూసినట్లయితే అన్న అనేటటువంటి మాటను మనం చూస్తుంటాం. అయితే ఫిలిప్పు భక్తుని యొక్క కుమార్తెలు ప్రవచించి కృపావరము కలవారు అని చెప్పి ఉన్నది, కానీ వారు ప్రవక్తనీయులు అన్న మాటను మనము చూడలేం. వీరిని గురించి అయితే బైబిల్ గ్రంథంలో ప్రవక్తనీయులు అని చెప్పి రాయడాన్ని మనము చూస్తూ వస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ సమయంలో మిర్యాము యొక్క మంచి లక్షణాలు మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఈ యొక్క మిర్యాము ఎవరు అని మనం ఆలోచన చేసినట్లయితే బైబిల్ గ్రంథంలో నిర్గమకాండంలో ఈ మాటలు మనం చూడగలుగుతూ వస్తూ ఉంటాం. ఈమె అమ్రాము ఎక్కైబోతు అనేటటువంటి వారికి పెద్ద కుమార్తెగా మనము చూడగలుగుతున్నాం. ఆ తర్వాత అహరోను, మోషే భక్తులు పుట్టడాన్ని మనము చూస్తూ వస్తూ ఉంటాం. ఆ తర్వాత దినాల్లో ఆమె దేవుని చేతిలో బహుబలంగా వాడబడడాన్ని కూడా మనం చూస్తూ వస్తుంటాం. అంత మాత్రమే కాదు, ఊరు అనేటటువంటి వ్యక్తికి ఆమె వివాహము చేయబడింది అన్న మాటను పరిశీలన చరిత్రలో మనం చూడగలుగుతూ వస్తూ ఉంటాం. అయితే ఆమె కుటుంబ వ్యవస్థ గురించి బైబిల్ గ్రంథంలో చూడము, కానీ ఆమె చిన్నతనం నుంచి పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును అన్న మాటలో మనం చూస్తూ వచ్చినట్లయితే ఆమె ఏ విధంగా భయభక్తులు కలిగి ఉంటూ వచ్చిందో దాన్ని బట్టి దేవుడు ఆమెను ఏ విధంగా ఆశీర్వదించాడో అనే మాటను లేఖనంలో మనం పరిశీలించవచ్చు. అందులో మొట్టమొదటి గుణలక్షణము ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఆమె దేవుని చేత ఏర్పరచబడినది అన్న మాటను మీకా గ్రంథంలో మనము చూస్తూ వస్తుంటాం. 6వ అధ్యాయము 4వ వాక్యంలో ఈ మాటను మనము చూడగలుగుతాం. ఆ తర్వాత మనం చూసినట్లయితే మోషే పుట్టినటువంటి దినాల్లో పురుషులు ఎవరు కూడా ఉండకూడదు, హెబ్రీ స్త్రీలకు పుట్టినటువంటి వారు ఎవరు కూడా సంతానము ఉండకూడదు, వారు వృద్ధి చెందకూడదు అని చెప్పి అక్కడ ఫరో ఒక శాసనమును తీసుకుని వచ్చినప్పుడు ఆ యొక్క మోషే భక్తుని జమ్ముబెట్టులో పెట్టి నైలు నదిలో విడిచిపెట్టడము, ఆ నైలు నదిలో విడిచిపెట్టిన సందర్భంలో ఈమె తల్లి ఆమెకి ఒక మాట అని చెప్పి జాగ్రత్తగా చూడమ్మా ఎక్కడికి వెళ్తుందో అని చెప్పడాన్ని మనము చూస్తూ వస్తున్నాం. ఆ విధంగా చెప్పినప్పుడు మొట్టమొదటిగా ఆమె యొక్క జీవితంలో విధేయత అనుభవాన్ని మనము చూస్తూ వస్తున్నాం. తల్లి మాటకు విధేయత చూపినట్లుగా లేఖనంలో మనకు కనబడుతూ వస్తున్నది. అంత మాత్రమే కాదు, తన తమ్ముని ఎడల ప్రేమ లేకపోతే బాధ్యతను కలిగినటువంటి వ్యక్తిగా మనం చూడగలుగుతున్నాం. అంత మాత్రమే కాదు, ఆమె ధైర్యవంతురాలు. ఒకవేళ ఈ నైల్ నదిలో విడిచిపెట్టారు, చంటి బిడ్డ కనిపించినప్పుడు ఆ బిడ్డతో పాటు నేను కూడా కనబడితే
ఆ యొక్క ఫరో సైన్యం నన్ను ఏమైనా చేస్తుందేమో అని చెప్పి భయపడలేదు, కానీ ధైర్యము కలిగి ఉంది. అందుకని దేవుని వాక్యంలో మనము చూస్తున్నట్లయితే నీతిమంతులు బహుధైర్యం కలిగి ఉంటారు అని చెప్పి లేఖనం సెలవిస్తూ వస్తున్నది. కాబట్టి ఈ సమయంలో ఆమె ధైర్యవంతురాలు అన్న మాట కూడా మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఆ యొక్క బిడ్డ ఫరో కుమార్తెకు చేరినప్పుడు మోషే అక్కడ సమయస్ఫూర్తితో ఆమె మాట్లాడడాన్ని, జ్ఞానము కలిగి మాట్లాడడాన్ని మనం చూస్తున్నాం. అందుకని దేవుని వాక్యంలో సామెతల గ్రంథము 31వ అధ్యాయంలో మనం చూస్తే ఆమె జ్ఞానము కలిగి తన నోరు తెరచును అన్న మాటను మనం చూస్తూ వస్తుంటాం. కాబట్టి జ్ఞానముతో అంత మాత్రమే కాదు, సామెతల గ్రంథంలో సమయోచితమైనటువంటి మాట వెండి పళ్ళెంలో ఉంచబడినటువంటి ముత్యము వంటిది అని చెప్పి లేఖనము సెలవిస్తున్నది. ఈ విధంగా మనం చూస్తే ఆమెలో అనేకమైన శ్రేష్టమైన గుణాలు మనం చూస్తూ వస్తున్నాం. మరి ప్రాముఖ్యంగా చూసినట్లయితే మోషే భక్తునితో దేవుడు మాట్లాడి ఆ ఫరో ఇజ్రాయేలు జనాంగాన్ని నడిపిస్తున్నటువంటి సమయంలో ఆ ప్రాంతంలో అనేకమైనటువంటి ఐగుప్తులో 10 రకాల అద్భుతాలను జరిగించిన తర్వాత ఎర్ర సముద్రమును దాటడాన్ని కూడా మనం చూస్తాం. ఆ సమయంలో ఆమె పాడటాన్ని మనము చూడగలుగుతూ వస్తుంటాం, స్తుతించడాన్ని మనము చూడగలుగుతూ ఉంటాం. అంటే దేవుని ఎడల కృతజ్ఞత హృదయాన్ని కలిగినటువంటి వ్యక్తి అని చెప్పి ఇంకొక రకంగా కూడా మనం ఆలోచన చేసినట్లయితే ఈ యొక్క మోషే అహరోన్లు పురుషులను, పిల్లలను, మగవారిని అందరినీ కూడా నడిపిస్తూ వస్తే ఈమె స్త్రీలను గైడ్ చేస్తూ నడిపించింది అని కూడా చెప్తూ వస్తూ ఉంటారు. ఇంత శ్రేష్టమైనటువంటి లక్షణాలు కలిగి ఉండటాన్ని, అంత మాత్రమే కాదు, నిర్గమకాండం 15వ అధ్యాయంలో ఈమె ప్రవక్తిని అని చెప్పి లేఖనంలో లిఖితము చేయబడ్డానికి కూడా మనము గ్రహించగలుగుతూ వస్తుంటాం. అయితే ఆమె చేసినటువంటి చిన్న పని ఏంటంటే, ఇన్ని లక్షణాలు ఉన్నప్పటికీ కూడా దేవునిలో ఎదుగుతూ ఉన్నప్పుడు, దేవుడు గొప్ప ఆధిక్యత ఇస్తూ వస్తున్నప్పుడు, ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా ఎన్నుకుంటూ వస్తున్నప్పుడు ఆ విషయాన్ని బట్టి ఎవరు కూడా హెచ్చించుకుని లేకపోతే అతిశయించి మాట్లాడకూడదు అనేటటువంటి విషయము ఈమె ద్వారా మనకు అర్థమవుతూ వస్తున్నది. ఆమె మాట్లాడుచున్నటువంటి మాట ఏంటంటే, మోషే కూషు దేశస్తురాల్ని చేసుకుంది అన్న మాటను, సిప్పోరా అనేటటువంటి వ్యక్తిని వివాహం చేసుకున్న సందర్భంలో అహరోను మరలా ఈ మిర్యాము కూడా, నీవే దేవుని దాసుడువా? దేవుడు నీతోనే మాట్లాడా? మేము ప్రవక్తలు కాదా? దేవుని దాసులం కాదా? దేవుని చేత మేము ఏర్పరచబడలేదా? దేవుడు మాకు చెప్పడా అని చెప్పి ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడడాన్ని మనం చూస్తున్నాం. ఆ సమయంలో మోషే భక్తుడు మౌనంగా ఉన్నాడు, కానీ దేవుడు అక్కడ కార్యాన్ని చేసినట్లు మనం చూస్తున్నాం. ఏమని? దేవుని ఉగ్రత ఆమె మీదకి రావడాన్ని మనము చూడగలుగుతున్నాం. అందుకని ఒకానొక సమయంలో అభిషేకించబడినటువంటి సౌలు రాజు దావీదును తరుముతూ వస్తున్నప్పుడు అతను ఈ యొక్క దావీదుకు దొరికినప్పటికీ కూడా ఆయన్ని, సౌలును ఏమాత్రము కూడా హాని చేయకుండా ఉండటాన్ని మనం చూస్తున్నాం. ఆ సమయంలో ఆయన పలికినటువంటి మాట ఏంటంటే, దేవుని చేత అభిషేకించబడిన వాడిని తాకుటకు నేను ఏ పాటి వాడిని, లేకపోతే నేను ఏ విధంగా తాకుతాను అని చెప్పి, అంటే ఆయన చేత అభిషేకించబడినటువంటి వారి పట్ల మనము ఖచ్చితంగా తాకకుండా, అంటే విరోధంగా మాట్లాడకుండా ఉండాలి అనేటటువంటి విషయము. ఆ విధంగా మాట్లాడుట చేత దేవుని ఉగ్రతకు పాలవుతాము అని చెప్పి, మరి ముఖ్యంగా దేవుని చిత్తానికి, దేవుని ఆలోచనకు, దేవుని ఉద్దేశానికి మనకు వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చినప్పుడు మన జీవితంలో దేవుని నుంచి కోపాన్ని మనం పొందుకుంటాము అనే విషయము ఇక్కడ అర్థమవుతూ వస్తున్నది. కాబట్టి ఆలోచించేద్దామండి. అందుకనే దేవుని గ్రంథంలో మనం చూసినట్లయితే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 15వ వాక్యంలో, మీలో ఎవడెన్నో దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరుచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు జాగ్రత్తగా చూచుకునుడి. ఏ విధంగా అంటండి? మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోతాడేమో. ఇన్ని ఆధిక్యతలు కలిగి ఉన్నప్పటికీ కూడా ఆమె చివరిలో ఒక చిన్న మిస్టేక్ కదండి, బట్ ఈస్ బిట్ ఆఫ్ పాయిజన్ అంటుంటారు కదా, కానీ కూలీ చేస్తుంది అంటూ ఉంటారు కదా. ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, ఇంత చక్కగా దేవుని కొరకు వాడబడింది, దేవుని చేత ఏర్పాటు చేయబడినప్పటికీ కూడా ఆమె జీవితంలో ఆ చేదైనటువంటి వేరు ఆమెను అపవిత్రపరిచినటువంటిగా, దేవుని కోపానికి పాత్రులను చేసినటువంటిదిగా
మనము చూస్తూ వస్తున్నాం. అయినప్పటికీ ఆయన కనికరము కలిగినటువంటి దేవుడు ఆ తర్వాత ఆమెను స్వస్థపరచడాన్ని కూడా మనము చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని యందు భయభక్తులతో మనము నడుచుకున్నాం. అంత మాత్రమే కాదు కానీ చేదైన వేరు మనలో ఏది కూడా మరవకుండా దేవుని కృపలో నుంచి మనం దూరం కాకుండా మనల్ని మనము మన భక్తి జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడానికి దేవుని కృపా సహాయాన్ని మనము కోరుకున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అట్టి కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన అండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడ, మహాగరుడ, సర్వాధికారి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రవక్తని అయినటువంటి మిరియాము యొక్క జీవితంలో నుంచి మాతో మాట్లాడుతూ వచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసయ్య, మిరియాము అంటేనే చేదు కదా నాయన. ఆ యొక్క తన యొక్క జీవితంలో ఉన్న చేదును అయ్యా బయటకు తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా చూస్తూ వస్తున్నాం. ఆ విధంగా మేము మాలో ఉన్న గుణలక్షణాలను బయటకు తీసుకురాక నీ యొక్క గుణలక్షణాలను మేము ఇతరులకు చూపించేటటువంటి వారిగా అయ్యా నీ ప్రేమను, నీ కృపను, నీ వాత్సల్యతను పొందుకునేటటువంటి వారిగా మేము ఉండగలగటానికి సహాయములు దయచేయండి. అలాగే ఈ మాటలు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు నిండారుగా దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా మంచి శ్రేష్టమైన లక్షణములతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తూ ప్రత్యేకించి పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న బిడ్డలు కూడా మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. వారి పక్షంగా నాయన నువ్వు ఏది ఎన్నుకుని ఏర్పాటు చేసుకుని ఏమి తలంచుచున్నావో వాటన్నిటినీ కూడా మీరు నెరవేర్చమని ప్రార్థిస్తూ యేసే ఉన్నతమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకను పొందుకునే నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. మే గాడ్ బ్లెస్ యూ.